హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2022లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి ఫ్యామిలీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే కీడా. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే మనకు ఆశ అనే ఒక అంగన్వాడీ టీచర్ అయినటువంటి ఒక మహిళని చూపించడం జరుగుతుంది. తనకి మీరా అనే ఒక కూతురు కూడా ఉంటుంది. అదే సమయంలో ఆశకి ఎవరో ఫోన్ చేసి అర్జెంట్ గా రావాలి అని పిలవడంతో ఇప్పుడే వచ్చేస్తున్నాను అని చెప్తూ వెంటనే తన కూతురు మీరాకి స్కూల్ టైం అవుతూ ఉండడంతో బాక్స్ ని ప్రిపేర్ చేసి ఆటో వచ్చేసింది, త్వరగా బయలుదేరు అని చెప్పి ఆటో దగ్గరికి పంపిస్తూ ఉంటుంది. ఈ ఆశ హస్బెండ్ పేరు సుధీర్. కానీ వీరిద్దరి మధ్య చాలా రోజుల నుంచి మాటలు లేకుండా ఉంటాయి. ఆ తర్వాత ఆశ డైరెక్ట్గా తన బండి తీసుకుని ఒక హోటల్ దగ్గరికి వెళ్తుంది. ఆ హోటల్ ఓనర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ తను తయారు చేసినటువంటి ఒక పచ్చడి డబ్బాని ఆ ఓనర్కి ఇస్తూ ఒకసారి దీన్ని మీరు టేస్ట్ చేయండి అని అంటుంది. ఓనర్ దాన్ని టేస్ట్ చేసి టేస్ట్ చాలా బాగుంది, రేట్ ఎంత అని అడుగుతాడు. దానికి ఆశ ఒక్కొక్క బాటిల్ 250 రూపాయలు అని చెప్పడంతో ఆ హోటల్ ఓనర్ మాత్రం లేదమ్మా, నేను 175 రూపాయలకే కొంటున్నాను కదా, నువ్వేంటి మరీ అంత రేటు చెప్తున్నావు అని అంటూ ఉంటాడు. ఆశ మాత్రం ఆ హోటల్ ఓనర్ని చూసి సరే ఇది మా ఇంట్లో మేమే సొంతంగా తయారు చేస్తున్నాం, అందుకే ఆ రేట్ చెప్తున్నాం అని చెప్తూ ఉంటుంది. ఆ హోటల్ ఓనర్ వెంటనే ఆశని చూసి అవన్నీ కాదు కానీ ఫైనల్ గా 225 రూపాయలు చేసుకోండి, నెక్స్ట్ వీక్ మీరు ఒక 10 బాటిల్ తెచ్చివ్వండి అని చెప్పడంతో దానికి ఆశ కూడా ఒప్పుకొని అక్కడి నుంచి బయలుదేరి అంగన్వాడీ స్కూల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ ఆశ అంగన్వాడీ టీచర్ గానే వర్క్ చేస్తూ కుటుంబాన్ని పోషించడం కోసం సైడ్ ఇన్కమ్ గా పచ్చళ్ళ బిజినెస్ కూడా చేస్తూ ఉంటుంది. వీటితో పాటు ఆశ టైలరింగ్ పని కూడా చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆశ వెంటనే అంగన్వాడీ స్కూల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళందరి చేత చాలా గేమ్స్ ఆడిస్తూ పాటల పోటీలు పెడుతూ వాళ్ళ చేత డాన్సులు కూడా చేపిస్తూ పిల్లలందరినీ కూడా చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. తనకి సపోర్ట్ గా అక్కడ ఒక ఆయా కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి ఆశ నిద్రపోతూ ఉన్న సమయంలో సడన్ గా తనకి ఏదో సౌండ్ వినిపిస్తుంది. దాంతో ఆశ వెంటనే తన కూతురు మీరాని అలాగే తన హస్బెండ్ సుధీర్ ని కూడా నిద్ర లేపి పైన ఏదో సౌండ్ వస్తుంది, బహుశా దొంగలు వచ్చినట్లుగా ఉన్నారు అని అంటూ ఉంటుంది. దాంతో సుధీర్ వెంటనే పోలీసులకు ఫోన్ చేద్దామని అంటూ ఉండగా ఆశ సుధీర్ ని చూసి అవసరం లేదు, ముందు మనం దొంగల్ని పట్టుకుందాం, ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేద్దామని చెప్తూ పైకి వెళ్ళబోతూ ఉండగా అప్పుడే వాళ్ళకి ఆ సౌండ్ చాలా క్లియర్ గా వినిపిస్తూ ఉంటుంది. నిజానికి వాళ్ళ ఇంట్లో చాలా ఎలుకలు ఉంటాయి. ఆ ఎలుకలు అక్కడ సౌండ్స్ చేస్తూ ఉంటాయి. విషయం తెలుసుకున్నటువంటి ఆశ వెంటనే సుధీర్ ని తిడుతూ నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇంట్లో ఎలుకలను పట్టమని, ఇప్పుడు చూసావా ఎన్ని ఎలుకలు ఇక్కడ గోల చేస్తున్నాయో అని అంటూ ఉంటుంది. దానికి సుధీర్ కూడా సమాధానం చెప్తూ నేను కూడా ఆ ఎలుకల్ని పట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాను, అయినప్పటికీ అవి దొరకడం లేదు అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆశ మీరాకి ఏదైతే ఇష్టం ఉందో అదే ప్రిపేర్ చేసి బాక్స్ ని కడుతూ ఆ తర్వాత భరతనాట్యం క్లాస్ దగ్గరికి తన కూతుర్ని తీసుకుని వెళ్తుంది. అక్కడ తన కూతురు మీరా భరతనాట్యం ప్రాక్టీస్ చేస్తూ ఉండగా దూరం నుంచి అది చూస్తున్నటువంటి ఆశ కూడా డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అక్కడ తన కూతురు మీరా డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా దూరంగా అదంతా కూడా గమనిస్తున్నటువంటి ఆశ కూడా లైట్ గా డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇది చూస్తున్నటువంటి డాన్స్ నేర్పించే మేడం కూడా నవ్వుతూ ఉంటుంది. అలా ఆశ తన కూతురు అయినటువంటి మీరాని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. మరోపక్క సుధీర్ మాత్రం ఎటువంటి పని చేయకుండా నేను మంచి రైటర్ అవుతాను అని చెప్పి కొన్ని బుక్స్ కూడా రాస్తూ ఉంటాడు. అయితే వాటి ద్వారా తనకి ఎటువంటి ఆదాయం రాకుండా ఉంటుంది. అదే సమయంలో ఒకరోజు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ చెప్పడంతో ఆశ వెంటనే ఆ పేరెంట్స్ మీటింగ్ కి వెళ్తుంది. ప్రిన్సిపల్ వెంటనే ఆశ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఇంతకు ముందు నీ కూతురు బాగానే చదివేది, మంచి మార్కులు వచ్చేది, ఇప్పుడు వచ్చినటువంటి మార్కులు కూడా మంచి మార్కులే, కానీ నేను నీ కూతురు నుంచి ఇంకా ఎక్కువ మార్కులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని ప్రిన్సిపల్ చెప్తూ ఉంటారు. ఆ మాటలు విన్నటువంటి ఆశ వెంటనే మీరా దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగిందల్లా కూడా నేను చేసి పెడుతున్నాను కదా, కానీ నువ్వు ఎందుకు తక్కువ మార్కులు తెచ్చుకున్నావు అని బాధపడుతూ ఉంటుంది. దాంతో మీరా వెంటనే ఆశని చూసి ఈ ఒక్కసారికి నన్ను క్షమించమ్మా, నెక్స్ట్ టైం నుంచి మాత్రం మంచి మార్కులు తెచ్చుకుంటాను అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ మళ్ళీ ఆశ మీరా దగ్గరికి వెళ్ళి నీకు ఏదైనా సమస్య ఉంటే నా దగ్గర నిర్భయంగా చెప్పు, నువ్వు మాత్రం మంచిగా చదువుకోవాలని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఇంట్లో ఒక ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అది విన్నటువంటి ఆశకి ఈ రింగ్ టోన్ నా ఫోన్ది కాదు, అలాగే నా హస్బెండ్ ఫోన్ది కూడా కాదు, ఈ కొత్త రింగ్ టోన్ మన ఇంట్లో ఎలా వినిపిస్తుంది అని ఆశ్చర్యపోతూ ఉండగా ఆ రింగ్ టోన్ ని విన్నటువంటి మీరా వెంటనే పరిగెట్టుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయి ఆ ఫోన్ ని తీసుకుని బయటికి పారిపోతూ ఉంటుంది. అది చూసినటువంటి ఆశ మీరా నీ దగ్గరికి ఫోన్ ఎలా వచ్చింది, వెంటనే ఆ ఫోన్ నాకు ఇవ్వు అంటూ మీరా వెనకాల పడుతూ ఉంటుంది. మీరా మాత్రం పరిగెడుతూ ఆ ఫోన్ లో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని కూడా డిలీట్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆశ కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ మీరాని పట్టుకుని ఆ ఫోన్ నాకు ఇవ్వు అని అంటూ ఉంటుంది. దాంతో మీరా ఏం చేయాలో తెలియక వెంటనే తన చేతిలో ఉన్నటువంటి ఫోన్ ని నేలకేసి పగలగొట్టేస్తుంది.
అది చూసినటువంటి ఆశ మీరా ఎందుకు ఆ ఫోన్ నాకు ఇవ్వకుండా నేలకేసి పగలగొట్టింది, దాంట్లో ఏదైనా సీక్రెట్స్ ఉన్నాయని ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క మీరా పరిగెట్టుకుంటూ తన బెడ్రూమ్ లోకి వెళ్లి అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా గమనిస్తున్నటువంటి ఆశ మనం గట్టిగా మీరా దగ్గర అడిగితే ఎటువంటి ఉపయోగం లేదు, తన దగ్గర మంచిగా మాట్లాడే విషయం రాబట్టాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క సుధీర్ ని చూపించడంతో సుధీర్ మాత్రం తన ఫ్రెండ్స్ తో కలిసి బార్ లో ఫుల్ గా మద్యం తాగుతూ ఉంటాడు. నిజానికి సుధీర్ మొదట్లో టీచర్ గా పనిచేసి ఉంటాడు. టీచర్ ఉద్యోగం పోయిన తర్వాత కొత్త ఉద్యోగం కూడా వెతుక్కోకుండా నేను మంచి రైటర్ని అవుతాను అని చెప్పి కొన్ని బుక్స్ కూడా రాసి ఉంటాడు. వాటిని పబ్లిష్ చేయడం కోసం చాలా అప్పులు కూడా చేసి ఉంటాడు. కానీ ఆ బుక్లు మాత్రం పెద్దగా అమ్ముడుపోకుండా ఉండిపోయి ఉంటాయి. దానివల్ల చాలా లాస్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు కూడా నేను ఒక మంచి బుక్ రాస్తున్నాను, అది పబ్లిష్ చేస్తే నాకు చాలా మంచి పేరు డబ్బులు వస్తాయి, నా బాధలన్నీ కూడా తీరిపోతాయి అని తన ఫ్రెండ్స్ దగ్గర చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి సుధీర్ ఫ్రెండ్స్ కూడా సుధీర్ని చూసి ఈ మాటలు నువ్వు ఎప్పటి నుంచో చెప్తున్నావు, ఇప్పటి వరకు నీ తలరాత మారలేదు అని అంటూ ఉంటారు. మరోపక్క ఆశ మీరా దగ్గర చాలా కూల్ గా మాట్లాడుతూ కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటుంది. అప్పుడు మీరా మాట్లాడుతూ, అమ్మా నువ్వు అనుకున్నట్లుగా ఏమీ కాదు, తను మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య, తన పేరు అఖిల్, నేను కూడా తనని ఒక అన్నయ్య లాగానే ట్రీట్ చేస్తూ ఉంటాను అని అంటూ ఉంటుంది. దానికి ఆశ వెంటనే మీరాని చూసి, మరి అలాంటప్పుడు నువ్వెందుకు నన్ను చూసి ఆ ఫోన్ ని పగలగొట్టావు, నువ్వేమైనా తనని లవ్ చేస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది. దానికి మీరా సమాధానం చెప్తూ, అలాంటిదేమీ లేదమ్మా, నేను కేవలం తనని అన్నయ్యలాగానే ట్రీట్ చేస్తున్నాను, నువ్వు ఆ ఫోన్ ని చూస్తే టెన్షన్ పడతావని చెప్పి ఆ ఫోన్ ని పగలగొట్టేశాను, ఇక మీదట నేను స్టడీస్ మీదనే ఫోకస్ చేస్తాను, నా మాటలు నమ్ము అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి ఆశ వెంటనే మీరాని చూసి, నేను నిన్ను నమ్ముతున్నాను, ఒకసారి నాకు అఖిల్ నెంబర్ మాత్రం ఇవ్వు అని అడుగుతుంది. దానికి మీరా వెంటనే అఖిల్ నెంబర్ ని ఆశకి ఇవ్వడంతో ఆశ వెంటనే తన బటన్ ఫోన్ లో ఆ నెంబర్ ని సేవ్ చేసుకుంటుంది. ఆశకి మాత్రం మీరా మరియు ఆ అఖిల్ మధ్య ఏదైనా శారీరక సంబంధం ఉందేమో అని చాలా కంగారు పడుతూ ఉంటుంది. కట్టిస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ మీరా స్కూల్ కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉండగా ఆశ వెంటనే తనతో మాట్లాడడానికి తన దగ్గరికి వెళ్ళగా రాత్రి గుచ్చి తనని ప్రశ్నలు అడిగినందుకు మీరా ఆశతో మాట్లాడకుండానే స్కూల్ కి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఆశ వెంటనే పక్క రూమ్ లో బుక్ చదువుకుంటున్నటువంటి తన హస్బెండ్ సుధీర్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, నువ్వు ఇంట్లో ఉండి బుక్స్ మాత్రమే చదువుతూ ఉండు, ఇంట్లో నీ కూతురు ఏం చేస్తుందో కూడా పట్టించుకోకు, నిన్న తను అఖిల్ అనే వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతుంది, అది ఎవరో తెలుసుకోవడానికి వెళ్ళగా తను ఫోన్ పగలగొట్టేసింది, నేను తనను మళ్ళీ గుచ్చి అడగ్గా ఆ అఖిల్ని నేను కేవలం అన్నయ్య లాగానే ఫీల్ అవుతున్నాను అని చెప్పింది, నాకేం జరుగుతుందో అర్థం కావడం లేదు, చాలా టెన్షన్ గా ఉంది అంటూ ఉండగా సుధీర్ వెంటనే ఆశని చూసి, నువ్వేం కంగారు పడకు, ఎందుకంటే మన అమ్మాయి మీరా ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పదు, ఇక మీదట మనం చాలా జాగ్రత్తగా అమ్మాయిని అబ్జర్వ్ చేస్తూ ఉందాం అని చెప్పి పంపిస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఇంట్లో ఎలుకల సౌండ్ వినిపిస్తూ ఉండడంతో ఎలుకలు బయట నుంచి ఇంటి లోపలికి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ రంధ్రాలన్నింటినీ కూడా క్లోజ్ చేసేస్తూ ఉంటాడు. ఆ తర్వాత అంగన్వాడీ స్కూల్ దగ్గరికి వెళ్లే ముందు ఆశ వెంటనే తన దగ్గర అఖిల్ ఫోన్ నెంబర్ ఉండడంతో అఖిల్ కి ఫోన్ చేస్తూ ఉంటుంది. అఖిల్ మాత్రం తన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఫోన్ కట్ చేసి, మీరా ఫోన్ ని పగలగొట్టింది కదా, ఆ ఫోన్ ని రిపేర్ చేయించడం కోసం ఒక షాప్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అయితే ఆ ఫోన్ ని చూసినటువంటి వ్యక్తి మాత్రం, ఈ ఫోన్ ని రిపేర్ చేయడం కష్టం మేడం, డిస్ప్లే కూడా పగిలిపోయి ఉంది, దీన్ని రిపేర్ చేయించే బదులు కొత్త మొబైల్ ఫోన్ తీసుకోవచ్చు అని అంటూ ఉంటాడు. ఆశ వెంటనే తనను చూసి మాట్లాడుతూ, కనీసం దీంట్లో ఉన్నటువంటి డేటానైనా మనం బయటికి తీయవచ్చా అని అడుగుతూ ఉంటుంది. ఆ వ్యక్తి సమాధానం చెప్తూ, లేదు మేడం, ఈ ఫోన్ చాలా వరకు పగిలిపోయి ఉంది, దీని లోపల స్టోర్ అయి ఉన్నటువంటి ఇంటర్నల్ మెమరీని బయటికి తీయడం చాలా కష్టం అని అంటాడు. దాంతో ఆశ వెంటనే ఆ ఫోన్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఆశ తన కూతురు మీరా అతనితో పాటు ఎక్కడికైనా వెళ్ళిందేమో తెలుసుకోవాలి అని వెంటనే మీరా దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, నువ్వు తనతో పాటు ఎక్కడికైనా బైక్ మీద వెళ్ళావా అని అడుగుతూ ఉంటుంది. దానికి మీరా కొంచెం కోపపడుతూ, అమ్మ నువ్వు అనుకున్నట్లుగా మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు, నేను ఒక ఫ్రెండ్ లాగానే భావించాను, నువ్వు అనుకున్నట్లుగా ఏమీ జరగలేదు, నన్ను నమ్ము అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత రోజు ఆశ తన దగ్గర ఉన్నటువంటి బటన్ ఫోన్ ని కాకుండా ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ని తీసుకుంటుంది. దాన్ని తీసుకుని అంగన్వాడీ స్కూల్ దగ్గరికి వెళ్లి అక్కడ హెల్పర్ గా ఉన్నటువంటి ఒక అబ్బాయికి దాన్ని చూపించి దాని ద్వారా ఎలా ఫోన్లు చేయాలి అవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఆశ ఆ ఫోన్ ఇంటికి తీసుకుని రాగా దాన్ని చూసినటువంటి మీరు ఆశ్చర్యపోతూ, ఈ కొత్త ఫోన్ ఎప్పుడు కొన్నావు అంటూ తన అమ్మకి సెల్ఫీ ఎలా తీసుకోవాలో అదంతా కూడా చూపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆశ వెంటనే మీరాని చూసి, ఇందులో ఏదో ఫేస్బుక్ ఉంటుందంటే కదా, అది ఎలా వాడాలి అని అడుగుతుంది. దాంతో మీరా వెంటనే ఫేస్బుక్ ని ఇన్స్టాల్ చేసి అందులో అకౌంట్ ని క్రియేట్ చేసి ఆశ ప్రొఫైల్ ఫోటోని కూడా అందులో ఇస్తుంది. అలా ఫేస్బుక్ లో అకౌంట్ ని క్రియేట్ చేసినటువంటి మీరా వెంటనే ఆశని చూసి, ఇందులో మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు అని అంటూ ఉంటుంది. అంటే మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఇందులో ఉంటారా అని అడుగుతూ ఉంటుంది. దానికి మీరా సమాధానం చెప్తూ, అందరూ ఉండరు, ఫేస్బుక్ వాడే వాళ్ళు మాత్రమే ఇందులో ఉంటారు అని వాళ్ళిద్దరూ కూడా ఒక సెల్ఫీ తీసుకుని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మీరా వెంటనే ట్యూషన్ కి వెళ్ళడానికి
మాట్లాడడానికి వెళుతూ ఉండగా అఖిల్ తననే ఫాలో అవుతూ ఉండడంతో అది గమనించినటువంటి మీరా వెంటనే అఖిల్ దగ్గరికి వెళ్ళి, మీరు నన్ను ఫాలో చేయకండి, ఈ విషయం మా అమ్మగారికి తెలిసిపోయింది, చాలా పెద్ద గొడవ అయింది, మీరు ఇచ్చినటువంటి ఫోన్ కూడా పగలగొట్టేశాను, దయచేసి నాతో మాట్లాడకండి, నా వెనకాల రాకండి అని అంటూ ఉంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి అఖిల్ మాత్రం అయితే మనం ఏదైనా ఒక కాఫీ షాప్ కి వెళ్లి మాట్లాడదామా అని అంటూ ఉంటాడు. మీరా చాలా కోపంగా అఖిల్ ని చూసి, ప్లీజ్ దయచేసి నన్ను ఫాలో చెయ్యొద్దు, నన్ను ఎప్పుడూ కూడా కలవడానికి ప్రయత్నం చెయ్యొద్దు అని చెప్పి చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి ఆశ ఫేస్బుక్ ను ఓపెన్ చేసి చూస్తూ ఉన్న సమయంలో తనకు అక్కడ అఖిల్ ప్రొఫైల్ కనిపిస్తుంది. దాన్ని చూసినటువంటి ఆశకి మన అమ్మాయి ఇతనితోనే మాట్లాడుతుందేమో అని తననే చూస్తూ ఉంటుంది. ఆ వెంటనే డౌట్ గా తన రిక్వెస్ట్ ని పంపించడంతో అఖిల్ వెంటనే తన ఫ్రెండ్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఆశ చాట్ చేయడం మొదలుపెట్టి, నువ్వేనా నా కూతురికి ఫోన్ తీసి ఇచ్చింది అని అడుగుతూ ఉంటుంది. దానికి అఖిల్ కూడా, అవును నేనే నీ కూతురికి ఫోన్ తీసిచ్చాను, అయినా నువ్వు అనుకున్నట్లుగా ఏమీ జరగలేదు, జస్ట్ ఫ్రెండ్స్ లాగా మాత్రమే మాట్లాడుకుంటూ ఉన్నాం, సరే మనం ఎప్పుడైనా ఒకసారి బయట కలుద్దాం అని అడుగుతాడు. దానికి ఆశ కూడా ఎప్పుడు కలవాలో ప్లేసు మరియు టైం కూడా చెప్తుంది. అలా ఆశ అఖిల్ తో చాట్ చేస్తూ ఉన్న సమయంలో ఆశ హస్బెండ్ అయినటువంటి సుధీర్ అక్కడికి వచ్చి, ఏంటి ఇంకా నిద్రపోలేదా అని అడుగుతూ ఉంటాడు. దాంతో ఆశ వెంటనే తన హస్బెండ్ వస్తూ ఉండడంతో ఇంకా నిద్రపోలేదు అని చెప్పి ఫోన్ ని ఆపేసి పక్కన పెడుతుంది. సుధీర్ ఆశ దగ్గరికి వచ్చి, మనం కలిసి చాలా రోజులు అవుతుంది కదా, ఈ రోజు రాత్రికి మనం కలుద్దాం అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి ఆశ చాలా కోపంగా తనతో మాట్లాడుతూ, నీకు ఈ వయసు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఈ కోరికలు ఉన్నాయా అంటూ తనను తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రోజు ఆశ అఖిల్ ని కలవమని చెప్పినటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్లి వెయిట్ చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి అఖిల్ కారులో వస్తాడు. ఆశ తనని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది, కానీ అఖిల్ మాత్రం చాలా నార్మల్ గా తనతో మాట్లాడుతూ, మీరు ఒకసారి వచ్చి కారులో కూర్చోండి, మనం ఏదైనా కాఫీ షాప్ దగ్గరికి వెళ్లి మాట్లాడుకుందాం అని చెప్పడంతో ఆశ వెంటనే వెళ్లి కారులో కూర్చొని చాలా కోపంగా అఖిల్ తో మాట్లాడుతూ, అసలు నువ్వెందుకు నా కూతురికి ఫోన్ ని కొనిచ్చావు అంటూ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. మనకి అఖిల్ సమాధానం చెప్తూ, మేడం మీరు తప్పుగా అర్థం చేసుకోకండి, మీ అమ్మాయి నా చెల్లెలు వాళ్ళ ఫ్రెండు, నా చెల్లెల్ని ఎలా చూస్తానో మీ అమ్మాయిని కూడా అదే విధంగా చూశానని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి ఆశ, అంతేనా, నేను ఇంకా ఏదో అయి ఉంటుందేమో నాకు చాలా కంగారు పడ్డాను అంటూ ఉంటుంది. దానికి అఖిల్ సమాధానం చెప్తూ, అలా ఏం లేదు మేడం, మీరు కంగారు పడకండి, మీ అమ్మాయితో నేను ఎప్పుడు మాట్లాడినా మీ గురించే ఎక్కువ మాటలు చెప్తూ ఉండేది అంటూ చాలా రొమాంటిక్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి ఆశ కూడా చాలా జాలీగా అఖిల్ తో మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత అఖిల్ వెంటనే ఆశని చూసి, మనం ఏదైనా కాఫీ షాప్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అంటూ ఉంటాడు. ఆశ మాత్రం అఖిల్ని చూసి మాట్లాడుతూ, వద్దు, నాకు ఈరోజు చాలా పని ఉంది, మీరు నన్ను ఎక్కడైతే కారులో ఎక్కించుకున్నారో సేమ్ ఆ ప్లేస్లో డ్రాప్ చేసి వెళ్ళిపోండి అని చెప్పడంతో అఖిల్ వెంటనే అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. ఆ రోజు సాయంత్రం మళ్ళీ అఖిల్ ఆశకి, ఈరోజు మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ మెసేజ్ చేస్తాడు. ఆ మెసేజ్ని చూసినటువంటి ఆశకి, ఇతనేదో మనల్ని ఫ్లడ్ చేసే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అని గ్రహించి, బాబు ఇక మీదట ఎప్పుడూ కూడా నువ్వు నాకు మెసేజ్లు పంపించొద్దు అని అంటుంది. కట్ చేస్తే ఆ రోజు రాత్రి ఆశ మళ్ళీ టైలరింగ్ చేయడం కోసం మిషన్ దగ్గర కూర్చోగా అక్కడ వైర్ని ఎలుకలు కొట్టేసి ఉంటాయి. దాంతో ఆశ మీరా వెంటనే ఎలుకలు పట్టుకోవడం కోసం చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరోపక్క సుధీర్ ఫుల్ గా మందు తాగి రోడ్డు పక్కనే పడిపోయి ఉంటాడు. అటువైపుకి వెళుతున్నటువంటి అఖిల్ అది గమనించి వెంటనే ఆశకి ఫోన్ చేసి, నీ భర్త ఫుల్ గా మందు తాగి రోడ్డు పక్కన పడిపోయి ఉన్నాడు అని చెప్పడంతో ఆశ వెంటనే వేగంగా ఆటోలో అక్కడికి వెళ్లి తన భర్తను ఆటోలో ఎక్కించుకుని అఖిల్కి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది. ఆ తర్వాత రోజు ఆశ అంగన్వాడీ స్కూల్లో ఉన్న సమయంలో అఖిల్ మళ్ళీ తనకు ఫోన్ చేస్తాడు. ఆశ మాట్లాడుతూ, నువ్వు నిన్న నాకు చేసినటువంటి సహాయానికి థ్యాంక్స్ అని అంటూ ఉంటుంది. అఖిల్ మాత్రం, నాకు థ్యాంక్స్ ఏమి వద్దు మేడం, మీరు ముందు తాగడం మంచిది కాదు అని మీ హస్బెండ్ కి చెప్పి ఉండొచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆశ సమాధానం చెప్తూ, నేను చాలా సార్లు చెప్పాను, అయినా తను మానడం లేదు అని అంటూ ఉంటాడు. అఖిల్ తనతో మాట్లాడుతూ, అలా కాదు మేడం, మీరు చెప్పే విధంగా చెప్తే తను ఖచ్చితంగా వింటాడు అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత అఖిల్ వెంటనే ఆశతో మాట్లాడుతూ, మేడం నేను మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కలిసి మాట్లాడాలనుకుంటున్నాను, ఒకసారి బయట కలిసి మాట్లాడదామా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి ఆశ కూడా మొదట్లో సైలెంట్ గా ఉంటుంది, కానీ ఆ తర్వాత అఖిల్ కేవలం మాట్లాడడం కోసమే కదా కలవాలంటున్నాడు, కలిస్తే తప్పేం కాదు అని చెప్పి సరే కలుద్దామని చెప్తుంది. ఆ తర్వాత రోజు అఖిల్ మరియు ఆశ ఇద్దరు కూడా కారులో వెళుతూ ఉన్న సమయంలో అఖిల్ వెంటనే ఆశను చూసి మాట్లాడుతూ, మీ అమ్మాయి మీరా ఎప్పుడూ కూడా మీ గురించి చెప్తూ ఉండేది, ఆ సమయంలో ఎప్పుడూ కూడా నేను మిమ్మల్ని చూడాలి అనుకుంటూ ఉండేవాడిని, మిమ్మల్ని చూసిన వెంటనే మీరు నాకు బాగా నచ్చేశారు అంటూ చాలా ఓపెన్ గా చెప్పేస్తాడు. ఆ మాటలో ఉన్నటువంటి ఆశ వెంటనే అఖిల్ని చూసి, ఏం మాట్లాడుతున్నావు, నా వయసు 38 సంవత్సరాలు, నాకు 17 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయి కూడా ఉంది, నువ్వు నాతో ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నావు అని అంటుంది. దానికి అఖిల్ సమాధానం చెప్తూ, నేను మీతో ఇలా మాట్లాడడం తప్పే, కానీ నాకు మనసులో ఏదనిపించినా అది బయటకు చెప్పేస్తాను, ఏది కూడా దాచుకోను, ఇలా మాట్లాడినందుకు నన్ను క్షమించు అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్న తర్వాత ఆశకి ఏదో ఒక తెలియని ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది.
మరోపక్క మీరా చదువుకుంటూ ఉన్న సమయంలో తన ఫాదర్ సుధీర్ టీవీ పెట్టుకుని చూస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆశ అక్కడికి వచ్చి చాలా వేగంగా సుధీర్ దగ్గర ఉన్నటువంటి రిమోట్ ని తీసుకుని, అసలు నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా, పక్కన మీరా చదువుకుంటుంది కదా, తను చాలా డిస్టర్బ్ అవుతుంది, నువ్వు ఈ విధంగా చెయ్యొద్దు అని టీవీని ఆపేస్తుంది. మీరా మాత్రం చాలా కోపంగా అక్కడి నుంచి బయలుదేరి తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆశ చాలా నీట్ గా మేకప్ అవుతూ ఉండడంతో అది చూసినటువంటి సుధీర్ వెంటనే ఆ ఆశను చూసి, ఈ రోజు ఏంటి స్పెషల్, ఇంతలా రెడీ అవుతున్నావు అని అంటూ ఉంటాడు. అయినప్పటికీ ఆశ మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా రెడీ అయ్యి బయటికి వెళ్ళి వెంటనే అఖిల్ కి ఫోన్ చేసి, నువ్వు నిన్న నా దగ్గర ఒక విషయం చెప్పావు కదా, అది నీ మనసారా చెప్పావా లేకపోతే ఏదో చెప్పాలి కదా అని అలా చెప్పావా అని అడుగుతుంది. దానికి అఖిల్ మాట్లాడుతూ, అవన్నీ కూడా నా మనసారా చెప్పిన మాటల మేడం అని చెప్పి ఫ్లర్ట్ చేసే విధంగా మాట్లాడుతూ ఉంటాడు. ఈ విషయాలన్నీ విన్న తర్వాత ఆశ సిగ్గుపడుతూ అక్కడి నుంచి డైరెక్ట్ గా అంగన్వాడీ సెంటర్ కి వెళ్ళిపోతుంది. అంగన్వాడీ సెంటర్ కి వెళ్ళిన తర్వాత కూడా అఖిల్ తోనే చాటింగ్ చేస్తూ తనతోనే మాట్లాడుతూ ఉంటుంది. ఇంతకుముందు పిల్లల్ని చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటూ ఉండేటటువంటి ఆశ పిల్లల్ని పట్టించుకోకుండా తను మాత్రం అఖిల్ తోనే ఫోన్ లో మాట్లాడుతూ సిగ్గుపడుతూ ఉంటుంది. ఖర్చిస్తే ఆ తర్వాత రోజు ఆశ మరియు అఖిల్ ఇద్దరు కూడా ఏదో లవర్స్ లాగా బీచ్ కి వెళ్లి కౌగులించుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ రొమాంటిక్ గా మాట్లాడుకుంటున్న సమయంలో అఖిల్ వెంటనే ఆశను చూసి, అసలు నీకు నీ హస్బెండ్ కి మధ్య ఏంటి ప్రాబ్లం అడుగుతాడు. అప్పుడు ఆశ సమాధానం చెప్తూ, నిజానికి నేను నా హస్బెండ్ సుధీర్ ఇద్దరం కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. తను మొదట్లో టీచర్ గా వర్క్ చేసేవాడు, జాబ్ పోయిన తర్వాత వేరే జాబ్ చూసుకోమని చెప్పాను. అయినప్పటికీ తను నా మాట వినకుండా నేను రైటర్ని అవుతాను అంటూ కొన్ని బుక్స్ ని రాశాడు. వాటిని పబ్లిష్ చేయడం కోసం కూడా చాలా అప్పులు చేసి వాటిని పబ్లిష్ చేశాడు, కానీ ఆ బుక్స్ ని ఎవరో కూడా కొనక మాకు చాలా లాస్ వచ్చింది. దాంతో అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా మా ఇంటికి వచ్చి గొడవ చేస్తూ టార్చర్ చేశారు. దాంతో నా దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ ఆ అప్పుల్ని తీర్చాను. అప్పటి నుంచి నాకు హస్బెండ్ కి మధ్య దూరం పెరిగింది అని అంటూ ఉండడంతో అఖిల్ చాలా ప్రేమగా మాట్లాడుతూ ఆశని చూసి, నువ్వేం కంగారు పడకు, ఇవన్నీ నేను చూసుకుంటాను అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మీరా స్కూల్ నుంచి రాగా వంటగదిలో నుంచి కుక్కర్ విజిల్ వినిపిస్తూ ఉంటుంది. అయితే ఆ విజిల్ని కూడా ఆశ పట్టించుకోకుండా ఫోన్ని చూస్తూ ఉంటుంది. మీరా వెంటనే కిచెన్లోకి వెళ్ళి ఆ కుక్కర్ని ఆపి వెంటనే తన అమ్మ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, నువ్వు ఈ మధ్య ఫోన్కి బాగా ఎడిక్ట్ అయిపోతున్నావు, పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకోవడం లేదు అని అంటూ ఉంటుంది. దానికి ఆశ వెంటనే మీరాని చూసి, ఇక మీదట అలా జరగదు, ఇక మీదట అన్నీ కూడా మంచిగా చూసుకుంటాను అంటూ ఉంటుంది. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతూ ఉన్న సమయంలో మీరాకి మెలకు వచ్చి చూడగా తన పక్కన తన అమ్మ అయినటువంటి ఆశ కనిపించదు. దాంతో మీరా ఈ సమయంలో అమ్మ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని లేచి బయటికి రాగా తన అమ్మ ఫోన్ లో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. అది చూసినటువంటి మీరా, ఈ సమయంలో అమ్మ ఎవరితో మాట్లాడుతుంది అంటే అమ్మ ఏదో తప్పు చేస్తుంది అని బాధపడుతూ వెళ్ళి నిద్రపోతుంది. నిజానికి అఖిల్ విదేశాల నుంచి ఇండియాకి వచ్చి ఇక్కడ హోటల్లో స్టే చేస్తూ ఉంటాడు. ఆశ తన దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళిద్దరూ కూడా చాలా రొమాంటిక్ గా మాట్లాడుతూ ఉన్న సమయంలో ఇద్దరు కూడా చాలా సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. అప్పుడు అఖిల్ వెంటనే వీడియో రికార్డ్ చేయడం మొదలు పెట్టడంతో ఆశ వెంటనే తనను చూసి వీడియో రికార్డ్ చేయవద్దు అని అంటూ ఉంటుంది. అఖిల్ మాత్రం, నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు, నేను ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు గుర్తుకొచ్చినప్పుడు ఈ వీడియోను చూసుకుంటూ ఉంటాను అని అంటూ ఉంటాడు. అయినప్పటికీ ఆశ మాత్రం, వద్దు, నువ్వు వీడియో తీయొద్దు అని అంటూ ఉండడంతో చేసేదేమీ లేక అఖిల్ వెంటనే ఆ వీడియోను ఆఫ్ చేసి ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా అక్కడ చాలా రొమాంటిక్ గా ఇంటిమేట్ అవుతారు. ఆ తర్వాత రోజు ఆశ ఇంట్లో చాలా లవ్ సాంగ్స్ ని పాడుతూ టైలరింగ్ చేస్తూ ఉన్న సమయంలో మీరా అప్పుడే స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తుంది. ఆశ వెంటనే మీరాని చూసి, నీకోసం ఐస్ క్రీమ్ తీసుకువచ్చాను చెప్పడంతో మీరా ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది. ఆ సమయంలో ఆశ వెంటనే నేను స్నానం చేసి వస్తాను అని తన ఫోన్ ని బయట పెట్టి స్నానం చేయడం కోసం బాత్రూమ్ లోకి వెళ్ళగా మీరా వెంటనే మా అమ్మ ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకోవాలి అని ఆశ ఫోన్ దగ్గరికి వెళ్లి ఆ ఫోన్ చెక్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆశ తిరిగి వస్తూ ఉండడంతో ఫోన్ అక్కడ పెట్టేసి మీరా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. స్నానం చేసి బయటకు వచ్చినటువంటి ఆశ తన ఫోన్ ని పక్కకు జరిగి ఉండడం చూసి, నా ఫోన్ ని మీరా చూసినట్లుగా ఉంది, బహుశా నేను అఖిల్ తో మాట్లాడుతున్న విషయం తనకు తెలిసిపోయిందేమో అనుకుంటూ డౌట్ గా బయటికి రాగా మీరా చాలా కోపంగా బయట ఉంటుంది. ఆశ వెంటనే మీరాని చూసి, ఏమైంది, ఎందుకు ఇంత డల్ గా ఉన్నావు అని అంటూ ఉంటుంది. అయితే మీరా మాత్రం ఏమీ లేదు అంటూ చాలా కోపంగా సమాధానం చెప్తూ ఉంటుంది. దాంతో ఆశకి ఖచ్చితంగా నేను అఖిల్ తో మాట్లాడుతున్న విషయం మీరాకి తెలిసిపోయినట్లుగా ఉంది అని తను చాలా భయపడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు ఆశ వెంటనే డైరెక్ట్ గా అఖిల్ కలవడం కోసం అఖిల్ దగ్గరికి వెళ్ళి, నేను నీతో మాట్లాడుతున్న విషయం నా కూతురికి తెలిసిపోయినట్లుగా ఉంది అని అంటూ ఉండడంతో ఆ అఖిల్ వెంటనే ఆ ఆశను చూసి, నిజమే, నీ కూతురు నాకు కూడా ఫోన్ చేసి మాట్లాడింది, నేను మాత్రం మా నిద్ర మధ్య అటువంటి సంబంధం ఏదీ లేదని చెప్పి కవర్ చేశాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఆశ నా కూతురికి నిజంగానే తెలిసిపోయింది అని చాలా భయపడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఆశ ఇంటికి తిరిగి రాగా ఆ సమయంలో మీరా అక్కడున్నటువంటి తన ఫాదర్ సుధీర్తో ఏదో మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఆశ కిటికీల నుంచి చూస్తూ, ఖచ్చితంగా ఈ మీరా నా గురించి నా హస్బెండ్కి చెప్తున్నట్లుగా ఉంది అంటూ చాలా భయపడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు ఆశ అంగన్వాడీ స్కూల్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి ఆయా వెంటనే ఆశని చూసి, అసలు నువ్వేం చేస్తున్నావు, నాకు నీ కూతురు మొత్తం చెప్పేసింది, నువ్వు అఖిల్తో పాటు తిరుగుతున్నావు అంట కదా, పెళ్ళైన నువ్వు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు, అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది అని అంటూ ఉంటుంది.
ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి ఆశ నా కూతురు ఈ విషయం ఎందుకు ఇక్కడ చెప్పేసింది అంటూ చాలా కోపంగా బండి మీద వెళుతూ ఉంటుంది. అప్పుడే తనకు ఒక కారు వచ్చి యాక్సిడెంట్ కూడా చేస్తుంది. అలా దెబ్బలు తగిలి ఆశ ఇంటికి రావడంతో మీరా వెంటనే వాళ్ళ అమ్మకి కట్లు కట్టి ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటుంది. ఆశ సమాధానం చెప్తూ ఇంటికి వచ్చే సమయంలో చిన్న యాక్సిడెంట్ జరిగింది అని అంటూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా చాలా మంచిగానే అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఆశ బయట కూర్చొని ఉన్నటువంటి తన కూతురు మీరా దగ్గరికి వెళ్లి చాలా ప్రేమగా మాట్లాడుతూ నీ కోసం నేను ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చాను అంటుంది. మీరా వెంటనే ఐస్ క్రీమ్ తీసుకుని తింటూ ఉంటుంది. మరోపక్క సుధీర్ ఫుల్ గా మందు తాగి ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూసినటువంటి ఆశ ఈ వ్యక్తితో నేను జీవితాంతం కూడా కలిసి జీవించాలా, ఇలాంటి వాడితో నేను కలిసి ఉండాలా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అయితే అర్ధరాత్రి సమయంలో మీరాకి సడన్ గా కడుపులో నొప్పి రావడంతో ఆశ మరియు సుధీర్ ఇద్దరు కూడా చాలా కంగారు పడుతూ మీరాని హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వెళ్లి ట్రీట్మెంట్ చేపిస్తారు. అప్పుడు కొంచెం కడుపు నొప్పి తగ్గినట్లుగా అనిపిస్తుంది. ఆ తర్వాత రోజు మళ్ళీ మీరా స్కూల్ కి వెళ్ళగా స్కూల్లో మళ్ళీ తనకి సడన్ గా కడుపు నొప్పి వచ్చేస్తుంది. దాంతో మేనేజ్మెంట్ వెంటనే సుధీర్కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసి అంబులెన్స్ ని పిలిచి ఆ మీరాని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లిపోయి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటారు. ఈ విషయం వెంటనే ఆశకు కూడా ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయడంతో అంగన్వాడీ స్కూల్ మొత్తాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ఆయన చూసుకోమని చెప్పి ఆశ వెంటనే హాస్పిటల్ దగ్గరికి బయలుదేరి వెళ్లిపోతుంది. అలా హాస్పిటల్ దగ్గరికి చేరుకున్నటువంటి ఆశ సుధీర్ ఇద్దరు కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో మీరాకి ట్రీట్మెంట్ చేసినటువంటి డాక్టర్ బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి సుధీర్ మరియు ఆశని చూసి మీ అమ్మాయి మీరా చనిపోయింది అని చెప్తాడు. ఆ మాటలు విన్నటువంటి సుధీర్ మరియు ఆశ ఇద్దరు కూడా చాలా బోర్ను ఏడుస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ కలిసి ఆ మీరాకి దహన సంస్కారాన్ని పూర్తి చేస్తారు. దాంతో ఆశ మరియు ఆ సుధీర్ ఇద్దరు కూడా చాలా బాధపడి ఏడుస్తూ ఉంటారు. అప్పుడే అఖిల్ వాళ్ళని ఓదార్చడం కోసం ఆ ఇంటి దగ్గరకు రావడంతో సుధీర్కి ఇంతకుముందు అఖిల్ సహాయం చేసి ఉండడంతో సుధీర్ అఖిల్ని లోపలికి తీసుకుని వెళ్తాడు. అఖిల్ వెంటనే ఆశ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ మీ అమ్మాయి చనిపోయిందన్న విషయం నాకు తెలిసింది. ఆ విషయం నన్ను చాలా బాధ పెట్టింది. మీరు బాధపడకండి, ఖచ్చితంగా మీకు నేను అండగా ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చి సుధీర్ దగ్గర మాట్లాడుతూ కన్న కూతురు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను, నీ బాధను నేను అర్థం చేసుకోగలను, ప్లీజ్ మీరు కొంచెం ధైర్యంగా ఉండి ఆశకు కూడా ధైర్యం చెప్పి తనని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అఖిల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు ఆశ ఇంటిని క్లీన్ చేస్తూ ఉన్న సమయంలో తనకి మెమరీ కార్డ్ దొరుకుతుంది. ఆ మెమరీ కార్డు మరేదో కాదు, ఇంతకుముందు మీరా ఒక సెల్ ఫోన్ ని పగలగొట్టింది కదా, ఆ సెల్ ఫోన్ లో ఉన్నటువంటి మెమరీ కార్డు అక్కడ పడి ఉంటుంది. దాంతో అది తీసుకున్నటువంటి ఆశ వెంటనే ఆ మెమరీ కార్డుని తన సెల్ ఫోన్ లో వేసి చూడగా ఆ మెమరీ కార్డ్ లో ఉన్నటువంటి విషయాలను చూసి ఒక్కసారిగా ఆశ షాక్ అవుతుంది. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ మెమరీ కార్డ్ లో మీరా మరియు అఖిల్ ఇద్దరు కూడా చాలా క్లోజ్ గా మూవ్ అయినట్లుగా వాళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి ఫొటోస్ మరియు వీడియోస్ అన్ని కూడా అందులో ఉంటాయి. దాన్ని చూసినటువంటి ఆశ చాలా ఆశ్చర్యపోతూ ఉంటుంది. మీరా నాకు అఖిల్కి ఎటువంటి సంబంధం లేదు, నేను తన అన్నలాగానే ట్రీట్ చేస్తున్నానని చెప్పింది కదా అంటూ చాలా బాధపడుతూ వెంటనే ఈ అఖిల్ కూడా నా దగ్గర అబద్ధం చెప్పాడు, ఈ అఖిల్ నన్ను ఏ విధంగా మోసం చేశాడు అదే విధంగా నా కూతుర్ని కూడా మోసం చేసినట్లుగా ఉన్నాడు అని అర్థం చేసుకుని వెంటనే తన కూతురు అయినటువంటి మీరా ఫోటోను చూసి చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. ఆ వెంటనే తను ఏదో ఒక విషయాన్ని ఆలోచిస్తూ పరిగెట్టుకుంటూ తన కూతురు సమాధి దగ్గరికి వెళ్లి చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడే మనకు తను ఎందుకు ఆ విధంగా ఏడుస్తున్నది అన్నది రివీల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక భయంకరమైనటువంటి షాకింగ్ విషయం కూడా బయటపడుతుంది. అదేమిటి అంటే తన కుమార్తెను చంపడం కోసం ఈ ఆశ అనే ప్లాన్ చేసి ఉంటుంది. ఎందుకంటే అఖిల్ మరియు ఆశ ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు కాబట్టి ఇలా ప్రేమకి మీరా అడ్డుగా వస్తుంది అని, తనను చంపేస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని ఆశ మరియు అఖిల్ ఇద్దరు కూడా ప్లాన్ చేసి ఉంటారు. దాంతో ఆశ వెంటనే మీరా కోసం ఐస్ క్రీమ్ తీసుకువచ్చి దాంట్లో విషయాన్ని కలిపి తన కూతురికి ఇచ్చేసి ఉంటుంది. ఆశ ఇదంతా చేయడం కోసం అఖిల్ కూడా తనకు సహాయం చేసి ఉంటాడు. ఇలా ఆశ తన కూతురుని చంపేసి సుధీర్ దగ్గర నుంచి విడిపోయి అఖిల్ తో పాటు విదేశాలకు వెళ్లిపోవడం కోసం ఈ విధంగా చేసి ఉంటుంది. ఇదంతా గుర్తు చేసుకున్నటువంటి ఆశ అఖిల్ నా చేతనే నా కూతుర్ని చంపించేశాడు, వాడు చాలా మోసగాడు అంటూ చాలా బాధపడుతూ ఆ సమాధి దగ్గరే పడుకుని నిద్రపోతూ ఉంటుంది. కట్ చేస్తే కొంతసేపటి తర్వాత అక్కడికి పోలీసులు వస్తూ ఉంటారు. ఆశ తన కూతుర్ని తనే చంపింది అని పోలీసులకు తెలిసి ఉండడంతో ఆశని అరెస్ట్ చేయడం కోసం అక్కడికి వచ్చి తనని తీసుకుని వెళ్ళబోతూ ఉండగా సుధీర్ కూడా ఆశ తన కూతుర్ని చంపింది అన్న విషయం తెలియడంతో తను వెంటనే వెళ్లి ఆశని కొట్టబోతూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సుధీర్ని వెనక్కి లాగుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఆశ ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. అంటే ఇదంతా కూడా తనకు వచ్చినటువంటి కల ఉంటుంది, ఈ విధంగా జరుగుతుందా అంటూ చాలా భయపడిపోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో టీవీలో ఒక న్యూస్ ప్రచారం అవుతూ ఉంటుంది. అదేమిటి అంటే అఖిల్ మరియు తన ఇద్దరు స్నేహితుల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఉంటారు. వీళ్ళిద్దరూ కలిసి అమ్మాయిల్ని ట్రాప్ చేసి వాళ్ళ వీడియోస్ ని తీసుకుని ఆ తర్వాత వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్ళని ఉపయోగించుకుని చాలా ఇల్లీగల్ పనులు చేస్తున్నారు అని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీసులు తీసుకుని వెళుతూ ఉంటారు. ఇదంతా కూడా టీవీలో చూసినటువంటి ఆశ ఇలాంటి వాడి కోసం నా సొంత కూతుర్ని చంపుకున్నానా అంటూ చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో పైన ఉన్నటువంటి ఎలుకల శబ్దం కూడా తనకి వినిపిస్తూ ఉంటుంది. ఆ శబ్దాన్ని విన్నప్పుడల్లా కూడా మీరా చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. మీరా
మీరాను తన తల్లే చంపింది అన్న విషయం బయట ప్రపంచానికి తెలియదు, కానీ మీరాను ఆశనే చంపింది అన్న విషయం ఆశకి తెలియడంతో తను చాలా కుమిలిపోతూ ఉంటుంది. అలా మీరాను నేనే చంపేశాను అని ఆశ రోజు కుంగిపోయి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఆ గిల్టీనెస్ రోజు రోజుకి ఆశని చంపేస్తుంది అన్నట్లుగా చూపించి మూవీని అక్కడితో ముగిస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.